తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించే జాతరలు పండుగలకు తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలులోని శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలకు సతీ సమేతంగా హాజరై మొక్కులు చెల్లించుకున్నారు. ఐనవోలు ఆలయ అభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయించేందుకు రెడీగా ఉన్నామంటున్న కడియంతో కృష్ణమోహన్ ఫేస్ టు ఫేస్. మల్లన్న దేవాలయంలో సామాన్యుల నుంచి వీఐపీల తాకిడి కూడా ఎక్కువ ఉంది. బండారు దేవుడిని కూడా ఇప్పుడే దర్శించుకొని కూడా మొక్కులు చెల్లించుకున్నటువంటి డిప్యూటీ సీఎంతో పాటు మేయర్, ఇతర ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు. ఇప్పుడే స్వామివారికి సంబంధించి కూడా మొక్కులు అవన్నీ కూడా చెల్లించుకున్నారు. ఇక్కడ చూస్తుంటే కూడా పెద్ద ఎత్తున భక్తులు తల్లి వస్తున్నారు. అయితే ఈసారి ఎలాంటి పూజా కార్యక్రమాలు ఇచ్చారో, దేవుడిని ఏం కోరుకున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మల్లన్న ఏం కోరుకున్నారు? తెలుగు ప్రజలందరూ క్షేమంగా ఉండాలని, తెలంగాణ రాష్ట్రము కేసీఆర్ నాయకత్వంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, ఈ రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శవంతంగా ఉండాలని, ప్రజలు సుఖ సంతోషంతో ఉండాలని చెప్పి ఐనవోలు క్షేత్రంలో నిల్వై ఉన్న మల్లికార్జున స్వామిని కోరుకోవడం జరిగింది. అయితే ఐనవోలుకు సంబంధించి తెలంగాణలోనే మేడారం తర్వాత అతిపెద్ద జాతర, ఇప్పుడు అర్బన్ జిల్లాలో ఇదే అతిపెద్ద జాతరగా చేయవచ్చు. ఈ జాతరను మరింత అభివృద్ధి చేయడానికి ఎలాంటి ప్రభుత్వం దృష్టి సారించింది? ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే గారు, అదేవిధంగా జిల్లా యంత్రాంగము, మేమందరం కలిసి కూడా గత సంవత్సరమే దాదాపుగా ఒక 3 కోట్ల రూపాయల వరకు ఈ ఆలయ అభివృద్ధి పైన, తర్వాత 7 కోట్ల రూపాయలతోని డబుల్ లేన్ రోడ్డు కూడా దీనికి మంజూరు చేయించడం జరిగింది. భక్తుల యొక్క సౌకర్యాలను దృష్టిలో పెట్టుకొని అనేక మంచినీటి సౌకర్యం కానీ, శానిటేషన్ కానీ, రోడ్ సౌకర్యం కానీ, లైటింగ్ సౌకర్యం కానీ, ఈ ఆలయం చుట్టూ రోడ్ కానీ, దేవాలయానికి సంబంధించిన భూమి చుట్టూ ప్రహరీ కూడా నిర్మాణం కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొంత భక్తులకు మెరుగైన సౌకర్యం కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. వచ్చే సంవత్సరం ఇప్పుడు మేము తలపెట్టిన అన్ని అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి అయినట్లయితే ఇంకా మంచి సౌకర్యం కల్పించే అవకాశం ఉంటుంది. జానపద జాతరలుగా ఉంది. అయితే భావితరాలకు కూడా ఈ చరిత్ర గతంలో అందించలేకపోయాను. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం మీరు ఏర్పడింది. ఈ జాతరను కావచ్చు లేదా ఈ సంస్కృతిని కావచ్చు భావితరాలకు అందించడానికి ఎలాంటి కృషి చేస్తారు? ఐనవోలు దేవస్థానము హృదయ్ ప్రోగ్రాంలో, హృదయ్ స్కీమ్లో మేము ఇన్వాల్వ్ చేశాం. ఆ హృదయ్ స్కీమ్లో ఈ ప్రాచీన దేవాలయాలను, హెరిటేజ్ టెంపుల్స్ అన్నింటినీ కూడా అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని కూడా తీసుకుంటున్నాం. తప్పకుండా ఈ దేవాలయాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తాం. ఇది మొత్తానికి అయితే ఎమ్మెల్యేలతో పాటు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఇతర మేయర్, ఇతర ఉన్నతాధికారులు అందరూ కూడా ఆ బండారు దేవుడిని కూడా దర్శనం చేసుకుని మొక్కులు చేయించుకుంటున్నారు. భవిష్యత్తులో కూడా ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ కూడా చేపట్టిందని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి చెప్తున్నారు. కేవలం క్రాంతి కుమార్తో కృష్ణమోహన్, విశిష్ట ఐనవోలు దేవస్థానం.